లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. రాజస్థాన్‌లో అత్యంత అమానుషమైనటువంటి ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికని 30 మంది వరుసబెట్టి అత్యాచారాలు చేశారు. నిజంగా దేశం మొత్తం కూడా ఒక షాక్‌కి గురైనటువంటి ఘటన. 2, 3 రోజుల నుంచి మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఎంత దారుణమైనటువంటి ఘటన అంటే నిజంగా ఆ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసల ఏడ్చి కన్నీళ్లు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంత దుర్మార్గం చేస్తారు. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకొస్తే ఇంత దారుణంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారని చెప్పి ఆ ఊరు మొత్తం కూడా రోడ్ల మీదకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. సో పోలీసులు కూడా చాలా సీరియస్‌గా ఈ కేసును తీసుకున్న పరిస్థితి ఉంది. కేసు వివరాల్లోకి వెళితే మొన్న జూన్ 18వ తారీఖు, గత నెల 18వ తారీఖున 13 సంవత్సరాల బాలికండి ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి ఆ అమ్మాయి అంటే అదృశ్యం అయిపోయింది. 18వ తారీఖు నుంచి కనపట్ల. అయితే ఒక ఆటో వాడికి ఆ పాప కనిపిస్తే 13 ఏళ్ల బాలికకి మాయమాటలు చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక హోటల్ యజమానికి అప్పగించాడు. అప్పగించడం అనడం కంటే ఆ బాలికని ఆ హోటల్‌కి అప్పగించేసి డబ్బులు తీసుకున్నాడు. అమ్మేశాడనమాట. ఆ బాలికని అమ్మేసి ఆ ఆటో వాడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ కేసు. ఆ హోటల్ వాళ్ళు ఆ అమ్మాయిని చాలా దారుణంగా 2, 3కి అప్పగించి వాళ్ళతో అత్యాచారం చేయించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తర్వాత ఈ హోటల్ వాడు ఇంకొక హోటల్‌కి పంపించడం ఆ అమ్మాయిని. అక్కడ ఇంకొంతమంది ఆ పాప మీద అత్యాచారం చేయటం. తర్వాత వాడికి తెలిసినట్లు హోటల్ అందరూ ఒక చైన్ లింక్ కదా! వాళ్ళందరూ ఒకటే. సో ఈ హోటల్ నుంచి ఆ హోటల్ కంటే క్యాష్ చేసుకోవటం కోసం నా దగ్గర ఒక అమ్మాయి ఉంది. అక్కడ అక్కడ మీ హోటల్‌కి తీసుకెళ్ళండి. మీరు కూడా డబ్బులు చేసుకోండి. తర్వాత ఇంకో హోటల్ పంపించండి. అట్లా 13 ఏళ్ల బాలికని 4 హోటల్స్ తిప్పి 30 మంది చేత అత్యాచారం చేయించి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారండి. కేవలం డబ్బుల కోసం ఈ విధంగా దారుణంగా 30 మంది వరుసపెట్టి అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అయితే ఈ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పాప స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారండి. ఆ పాప స్టేట్మెంట్ రికార్డులో కూడా ఒక భయంకరమైనటువంటి వార్త ఏంటంటే ఇంతమంది వరుసపెట్టి అత్యాచారాలు చేస్తున్నటువంటి టైంలో కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి ఉంది, నన్ను వదిలేయండి, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ పాప ప్రాధేయపడితే అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ నిర్వాహకుడు 4 హోటల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక హోటల్ ఓనర్ అన్నాడంట, మద్యం తాగితే ఇగో ఈ గ్లాసులో మందు పోసాను, మందు తాగు, ఈ మందు తాగితే నీకు అసలు నొప్పి అనేది ఏమీ తెలియదు, నొప్పి అసలు ఉన్నట్టు కూడా తెలియదు. అంటే మద్యం మత్తులో అంటే మత్తు ఎక్కితే ఇంకేమి నొప్పి తెలియదు అన్నట్టుగా వాడు గ్లాసుల మీద గ్లాసులు మద్యం కూడా తాగించాడంట ఆ పాప చేత. తాగించి ఇక వాడి తర్వాత వీడి తర్వాత వాడు అట్లా 30 మంది అండి. దాదాపు 4-5 రోజుల్లో 30 మంది వరుసపెట్టి ఆ పాప మీద ఎంత అఘాయిత్యానికి చేశారంటే నిజంగా ప్రపంచంలో అసలు ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు ఇక్కడే జరుగుతాయా అనిపిస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పేపర్లు చూస్తుంటాం, టీవీలు చూస్తుంటాం, అత్యాచార ఘటనలు, ఇలాంటి అమానుషమైనటువంటి చిన్నపిల్లల మీద, మైనర్ల మీద దాడి కేసులు జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించిన వార్త బయటకు వచ్చిందో, ఆ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ తెలిసిందో, ఆ గ్రామానికి తెలిసిందో, ఇది రాజస్థాన్లోని శ్రీ గంగాపూర్ జిల్లాలో జరిగిందండి. ఇక తెలిసిన తర్వాత రక్తం ఉడికిపోయింది ఒక్కొక్కడికి. ఇంత చిన్న పాపని ఇంత దుర్మార్గం చేశారా వీళ్ళు? ఆడపిల్ల బయట కనిపిస్తే కుక్కల్లాగా ఎగబడుతున్నారు వీళ్ళు. వీళ్ళు కేవలం డబ్బుల కోసం ఈ విధంగా అమ్మాయిల్ని అమ్మేసుకుంటూ ఈ విధంగా అత్యాచారాలకు పాల్పడతా ఉన్నారా అని నిజంగా గ్రామం మొత్తం ఒక్కటైపోయి చాలా పోలీసుల మీద కూడా దాడికి దిగే పరిస్థితి వచ్చింది. ఇక పోలీసులు కూడా వాళ్ళని కొంత శాంతపరిచి ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం 30 మందిలో కొంతమందిని పట్టుకున్నారు. కొంతమంది పట్టుకుని వాళ్ళకి తాళ్ళు కట్టేశారండి. మీరు ఆ వీడియోలో కూడా చూసుంటారు స్క్రీన్ మీద. కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టేసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళని మీరు జైల్లో పెట్టద్దు, వాళ్ళని జైల్లో పెట్టి దున్నపోతుల్లాగా మేపుతూ ఉంటారు. ఈ కేసు మళ్ళీ అన్ని కేసుల్లాగే నీరు గారిపోతుంది. 13 ఏళ్ల ఒక చిన్న బాలికని, మైనర్ బాలికని ఇంత దుర్మార్గం చేశారంటే వీళ్ళకి అసలు బతికే రైట్ ఉందా? సమాజంలో అసలు వీళ్ళకి అసలు బతికేటువంటి అర్హత ఉందా? మాకు అప్పగించండి దయచేసి. మీరు తాళ్ళతో కట్టుకుని కొట్టుకుంటూ తీసుకెళ్తే ఉపయోగం లేదు సార్.
మాకు అప్పగించండి, వాళ్ళ సంగతి మేము చూస్తాం, రాళ్లతో కొట్టి చంపుతాం, కత్తులతో నరికి వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం, వాళ్ళు అసలు బతికే హక్కు లేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కొన్ని వేల మంది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారంటే వాళ్ళలో ఎంత ఆగ్రహం ఉంది, ఎంత కట్టలు తెంచే కోపం ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మిలాగా చూసుకుంటారు. అలాంటి ఆడపిల్లల్ని ఇట్లా బయటకు వస్తే, రోడ్డు మీదకి వస్తే కిడ్నాపులు చేసేయటం, హోటల్కి అమ్మేసుకోవటం, ఆ హోటల్ వాళ్ళు ఒకటి తర్వాత ఒకడు వీళ్ళు అత్యాచారాలు చేసి నిజంగా దేశంలో ఎప్పుడు జరగల ఇంత దారుణంగా. ఇప్పుడు ఆ హోటల్ నిర్వాహకుల మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళే కదా మొత్తం చేసింది, సో వాళ్ళ మీద కేసులు నమోదైనవి. ఇంకొక సీరియస్ వార్త ఏంటంటే ఆ హోటల్స్ అన్నింటిని కూడా బుల్డోజర్స్తో కూల్చిపడేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న పాపని హోటల్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారంటే ఇది మామూలు విషయం కాదు. అందుకే ఒక పెద్ద బుల్డోజర్స్ అన్నీ తీసుకొచ్చి ఆ హోటల్స్ అన్నీ కూడా కింద పునాదులతో సహా పెకిలించి పడేస్తూ ఉన్నారు. ఇంకా ఆ ప్రాంతంలో 100కు పైగా ఈ విధంగా అక్రమ హోటల్స్ ఉన్నాయంట. ఆ హోటల్స్లో అక్రమ దందాలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ కట్టి ఈ విధంగా ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు ఈ హోటల్స్లో అని చెప్పి ఇంకా అన్ని హోటల్స్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఇప్పుడు ఈ 4 హోటల్స్ ఏదైతే ఆ పాపను పెట్టి అత్యాచారం చేశారో ఆ 4 హోటల్స్ మొత్తం కూడా పెగిలించేస్తున్నారు, బుల్డోజర్స్తో మొత్తం కూడా కొట్టేస్తున్నారు, చదును చేసేస్తున్నారు. మొత్తం ఆ స్థలం మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసుల దగ్గర ఇంకా ధర్నాలు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని మాకు అప్పగించడం లేదంటే ఉరిశిక్ష వేయండి, నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని ఉరైనా వేయండి, వాళ్ళు మా కళ్ళ ముందు చంపండి వాళ్ళని, మా కళ్ళతో మేము వాళ్ళు చచ్చినట్టుగా చూస్తేనే మాకు సంతోషం కలుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సో వాళ్ళ కోపంలో కొంత తగ్గించడం కోసం వాళ్ళ ముందే తాళ్లతో కట్టేసి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుంది. అసలు ఈ కొట్టడాలు తాళ్ళు కట్టడాలు వద్దు, ఎన్కౌంటర్ చేసేయండి సార్, ఎన్కౌంటర్ చేసేయండి. ఒకరి తర్వాత ఒకరిని ఇంకో 12 మంది కనిపించట్లేదంట. వాళ్ళు ఎటుపోయారు? ఆ 12 మంది 30 మందిలో 12 మంది కనిపించట్లేదంటే ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు? పోలీసులు నిర్లక్ష్యం కూడా ఉంది, వాళ్ళు సరైన టైంలో సరిగా పట్టించుకోలేదు. అసలు కిడ్నాప్ కేసు నమోదైనప్పుడే హోటల్లో 4-5 రోజుల పాటు ఆ పాప ఉండి అత్యాచారానికి గురవుతుందంటే 4-5 రోజుల పాటు పాపను కనిపెట్టలేకపోవడానికి పోలీసులు నిర్లక్ష్యం కారణం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో పోలీసుల మీద చాలా ఒత్తిడి ఉంది, ఉన్నతాధికారుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కనిపిస్తుంది. సీఎం స్థాయి నుంచి మొత్తం కింది స్థాయి వరకు ఆ అధికారులు మొత్తం కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. హోటల్స్లో ఎలాంటి దందాలు జరుగుతున్నాయి, హోటల్ నిర్వాహకులు ఇంత కామ పిశాచుల్లాగా మైనర్ బాలికల మీద అత్యాచారాలకు పాల్పడే ముఠాగా ఒక మాఫియాగా మారిపోయిందా అని చెప్పి పోలీసులకు ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానం కలుగుతుంది. సో వెంటనే ఇన్వెస్టిగేట్ చేస్తూ కొన్ని హోటల్స్ని కూలగొట్టేస్తున్నారు, ఇంకొన్ని హోటల్స్ మీద రైడ్స్ అవి చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఈ హోటల్స్ యజమానులు కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకా 12 మంది కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఆ ఏరియాలోనే కాదండి, ఈ ఘటన చూసిన తర్వాత దేశంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక ఆందోళన కనిపిస్తోంది. నిజంగా ఆడపిల్ల, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బయటికి వెళ్తే ఇంకా సేఫ్గా తిరిగి రారా? ఆడపిల్ల ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందని చెప్పి నమ్మకం లేదా? ఇంకా దేశంలో భద్రత ఏముంది, ఆడపిల్లల పట్ల వాళ్ళ రక్షణ ఏముంది, ఇదేనా ప్రభుత్వాలు చూసేది అని ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. వీళ్ళకి కఠినమైనటువంటి శిక్ష వేస్తే, వీళ్ళని చంపేస్తేనే, వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే, రోడ్డు మీద కాల్చి పడేస్తేనే బుద్ధి వస్తుంది. దేశంలో ఇంకా ఏ మగాడైనా సరే ఆడపిల్ల మీద చెయ్యాలంటే, బలాత్కారం చేయాలంటే, అత్యాచారం చేయాలంటే భయపడే విధంగా వీళ్ళకి కాల్చి చంపాలి. ఆ విధంగా చేస్తేనే వీళ్ళకి భయం వస్తుంది. దేశంలో ఇవన్నీ నిరంతరం జరుగుతూనే ఉన్నాయండి. పోలీసులు కొంత అరెస్టులు చేస్తున్నారు, కానీ ఇలాంటి కేసుల్లో మళ్ళీ రిపీట్గా జరుగుతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతూ ఉన్నాయి. సో డెఫినెట్గా పోలీసులు చెప్తా ఉన్నారు, మేము మీకు న్యాయం చేస్తాం, బాలిక కుటుంబానికి డెఫినెట్గా న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇలాంటి న్యాయాలు వద్దు, వాళ్ళని ఎన్కౌంటర్ అన్నా చేయండి, మాకన్నా అప్పగించండి అని చెప్తున్నారు. ఇంకా అక్కడ ఉద్రిక్తతలు, ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో చూడాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? రాజస్థాన్లో జరిగినటువంటి ఈ అమానుష ఘటన, ఈ దారుణమైనటువంటి ఘటన, 13 ఏళ్ల బాలికని ఇంత దారుణంగా చేసినటువంటి ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ రాక్షసుల్ని, ఆ దొంగ వెధవల్ని, ఆ కామ పిశాచుల్ని ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేయటం కరెక్టా, లేదు అంటే వాళ్ళ జీవితాంతం జైల్లో పెట్టడం కరెక్టా? ఏమంటారు మీరు? ప్లీజ్ కామెంట్.